17వ తారీఖున విశాఖ జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్కి సంబంధించి మొత్తం 244 పంచాయతీలు పోలింగ్కి వెళ్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అందులో యునానిమస్ పక్కన పెడితే 237 గ్రామ పంచాయత్స్ ఆర్ గోయింగ్ ఫర్ పోల్. 237 పంచాయతీలు మనం పోలింగ్కి వెళ్తున్నాం. వార్డుల పరంగా చూస్తే 1465 వార్డ్స్ పోలింగ్కి వెళ్తున్నాయి. ఓటర్ల సంఖ్య మొత్తం కలిపితే 4,36,103 4,36,103 మంది ఓటర్స్ ఉన్నారు. దరిదాపుగా మహిళలు పురుషులు సరి సమానంగా ఉన్నారు. అదర్స్ ఒక 18 ఉన్నారు. అయితే ఇందులో మనం ఊహించిన విధంగానే పర్సనల్ అంటే పోలింగ్ పర్సనల్ డిప్లాయ్మెంట్ అత్యంత కీలక ఘట్టం. ఇందులో మొత్తం 6,029 మంది సిబ్బంది పోలింగ్ ప్రాసెస్లో పాల్గొంటున్నారు. మైక్రో అబ్జర్వర్స్ ఒక 198 మెంబర్స్ పాల్గొంటున్నారు. వీడియోగ్రాఫర్సు ప్లేన్ ఏరియా నుంచి ఒక 32 మెంబర్సు, పైన మొబిలైజ్ చేసిన వాళ్ళు ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నారు. అయితే వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ చేయటమే కాకుండా ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి పీఓ గారు, తర్వాత జాయింట్ కలెక్టర్సు అందరితో కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనరు, ఆర్టీసీ ఆర్ఎం గారితో అందరితోటి డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిని పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా మేము వయా SMS కమ్యూనికేట్ చేస్తున్నప్పటికీ కూడా ఫోన్ కాల్స్ ద్వారా, మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే కంటిన్యూస్గా స్క్రోల్స్ వేయటం మూలాన వారికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విల్ బి యాజ్ ఫాలోస్. ప్లెయిన్ ఏరియా నుంచి 2,700 మందిని పోలింగ్ డ్యూటీస్కి మేము డిప్లాయ్ చేస్తున్నాం. ఎందుకంటే పాడేరులోనే అక్కడికక్కడ ఉన్న సిబ్బందిని ర్యాండమైజేషన్ చేసిన తర్వాత మనకి 6,000 సిబ్బంది కావాల్సిన దాంట్లో అక్కడ ఓన్లీ మనకి 3,000 దాకా దొరికారు. మిగతా 3,300 దొరికితే మిగతా 2,700 మందిని మనం ప్లెయిన్ ఏరియా మండలాల నుంచి డిప్లాయ్ చేసుకోవాలి. ఈ ప్లెయిన్ ఏరియా మండల్స్లో కూడా అత్యంత అధిక ప్రాధాన్యత మేము అనకాపల్లి రెవెన్యూ డివిజన్ ఎంప్లాయీస్కి ఇచ్చాం. ఎందుకంటే ఇప్పుడే నర్సీపట్నం వాళ్ళు ఎలక్షన్ పూర్తి చేసుకున్నారు కాబట్టి కొంత ఫెటీగ్ ఉంటుంది. కాబట్టి వీఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు అనకాపల్లి రెవెన్యూ డివిజన్. కొంత మేరకు అర్బన్ ఏరియా నుంచి తీసుకుంటున్నాం, మరికొంతమందిని విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ నుంచి తీసుకుంటున్నాం. సో టోటల్గా 2,700 మంది సిబ్బందిని కింద నుంచి డ్రా చేస్తున్నాం, అంటే ప్లెయిన్ ఏరియాస్ నుంచి. వీరికి 4 క్లస్టర్ పాయింట్స్, ఇది కొంచెం మీడియా వారు నోట్ చేసుకుని హైలైట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 4 క్లస్టర్స్ నుంచి వీళ్ళని మనం అసెంబుల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్లస్టరు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో విశాఖపట్నం అర్బన్, విశాఖపట్నం రూరల్, భీమిలి, ఆనందాపురం, పద్మనాభం, గాజువాక, పెదగంట్యాడ, పెందుర్తి, పరవాడ, సబ్బవరం. అంటే ఒక విధంగా చూస్తే గాజువాక కాన్స్టిట్యుయెన్సీ పరంగా చూసినా, మండలం పరంగా చూసినా గాజువాక, పెందుర్తిలో 4 మండలాలు, పెందుర్తి, సబ్బవరం, పరవాడ, పెదగంట్యాడ. భీమిలి నియోజకవర్గంలో 4 మండలాలు, పద్మనాభం, ఆనందపురం, విశాఖపట్నం రూరల్, భీమిలి. అదేవిధంగా విశాఖపట్నం అర్బన్. ఇక్కడ దాదాపుగా 10 మండలాల నుంచి వచ్చే పోలింగ్ పర్సనల్ ఎవరెవరికైతే ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి వాళ్ళకు కూడా తెలుసు. సో ఈ పోలింగ్ పర్సనల్ అందరూ కూడా ఏయూ కాలేజ్ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో అసెంబుల్ అవ్వవలసిందిగా ఉదయం 4 గంటలకల్లా అసెంబుల్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా వారికి SMSలు, ఫోన్ కాల్స్ ద్వారా కూడా తెలియజేసినప్పటికీ మీడియా ద్వారా వీఆర్ అపీలింగ్ టు ఆల్ ది పోల్ పర్సనల్ ఫ్రమ్ దీస్ 10 మండల్స్. మీరు ఏయూ కాలేజ్ గ్రౌండ్స్కి ఎర్లీ మార్నింగ్ 4 కల్లా రావటం జరుగుతుంది. అక్కడ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ దేర్ రిఫ్రెష్మెంట్స్. తర్వాత టీ, కాఫీ, మార్నింగ్ రిఫ్రెష్మెంట్స్తో పాటు వారికి అక్కడ బస్సెస్ కూడా రెస్పెక్టివ్ మండల్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏయూ కాలేజ్ గ్రౌండ్స్లో సుమారుగా 961 మెంబర్స్ అసెంబుల్ అవుతారు ఈ 10 మండలాల నుంచి. వీరిని 11 మండలాలకి పంపించేటువంటి బాధ్యత మా పైన ఉంది. అటు అనంతగిరి ఈస్టర్న్ పార్ట్ నుంచి
అటు కొయ్యూరు వరకు కూడా 11 మండలాలకి బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. 27 బస్సెస్ని వీ హ్యావ్ అరేంజ్డ్. సిమిలర్లీ నెక్స్ట్ క్లస్టర్ వచ్చి అనకాపల్లి, మునగపాక, కసింకోట. అనకాపల్లి, మునగపాక, కసింకోట ఈ 3 మండలాల్లో పాడేరు డ్యూటీస్కి డ్రాఫ్ట్ అయినటువంటి పోల్ పర్సనల్కి ఎన్టీఆర్ స్టేడియం అనకాపల్లి, ఎన్టీఆర్ స్టేడియం అనకాపల్లిలో అసెంబ్ల్ అవ్వవలసిందిగా కోరుతున్నాం. వారు మొత్తం 436 మంది సిబ్బంది ఉన్నారు. వారి కోసం 14 బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మూడో క్లస్టర్ వచ్చేటప్పటికి చోడవరం, బుచ్చయ్యపేట, దేవరాపల్లి, చీడికాడ, వడ్డాది మాడుగుల, అదేవిధంగా కేకోటపాడు. అంటే చోడవరం అసెంబ్లీ అవ్వవలసిన వాళ్ళు చోడవరం, కసింకోట 2 మండలాలు, మాడుగుల నియోజకవర్గంలోని 4 మండలాలు, మొత్తం 6 మండలాల్లో ఉన్నటువంటి పోల్ సిబ్బంది ఇంక్లూడింగ్ మైక్రో అబ్జర్వర్స్ అండి. వీళ్ళందరూ కూడా అసెంబ్లీ అవ్వవలసిన ప్లేసు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చోడవరం. అందరికీ కామన్ టైం ఇందాకే చెప్పాం, ఉదయం 4 గంటలకల్లా అసెంబ్లీ అవ్వాలి. ఇక్కడ చోడవరంలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 886 మంది అసెంబ్లీ అవుతారు. 25 బస్సెస్ ద్వారా వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ క్లస్టర్ వచ్చి యలమంచిలి క్లస్టరు. యలమంచిలి, రాంబెల్లి, అచ్యుతాపురం ఈ 3 మండలాలు. అంటే ఇందులో మునగపాక మనం అనకాపల్లిలో కలిపాం కాబట్టి ఈ క్లస్టర్లో ఓన్లీ 3 మండలాలు వస్తాయి, అచ్యుతాపురం, రాంబెల్లి అండ్ యలమంచిలి. ఇక్కడ 417 మంది పోల్ సిబ్బందిని డ్రా చేస్తున్నాం. వీరికి గుర్రప్ప కళ్యాణ మండపం, యలమంచిలి. గుర్రప్ప కళ్యాణ మండపం ఈజ్ ద వెన్యూ. అక్కడికి ఉదయాన్నే 4 o'clock కల్లా ఆల్ ద పోల్ పర్సనల్ షుడ్ రీచ్. 14 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్లెయిన్ ఏరియాస్ నుంచి పాడేరు రెవెన్యూ డివిజన్లో పోల్ డ్యూటీస్ చేయవలసినటువంటి సిబ్బంది అందరూ కూడా ఈ 4 క్లస్టర్స్లో ఉదయం 4 o'clockకి దే హ్యావ్ టు అసెంబుల్. 80 బస్సుల ద్వారా వీళ్ళందరినీ ఆయా 11 మండలాలకి పంపించేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. టోటల్ పోల్ పర్సనల్ విల్ బి 2700. వీళ్ళందరినీ కూడా కింద నుంచి మనం పంపించే ఏర్పాట్లు చేశాం. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఐ రిక్వెస్ట్ ద మీడియా టు హైలైట్, మిగతా సిబ్బంది అంటే సుమారుగా 3300, అఫ్కోర్స్ ఇందులో 2700 మంది ప్లెయిన్ ఏరియాలో కొంతమంది వాళ్ళ ఓన్గా వెళ్తామని చెప్పి మాకు ఇండికేట్ చేశారు. మా ఓన్గా మేము చింతపల్లి వేశారు సార్, మేమే వెళ్ళిపోతాం. వీ హ్యావ్ నో ప్రాబ్లం విత్ దట్. దే కెన్ ఆబ్వియస్లీ యూజ్ దేర్ ఓన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. కాకపోతే అక్కడికి 6-7 గంటల మధ్యలో ఖచ్చితంగా చేరాలి. సో ఇఫ్ సమ్ పోల్ పర్సనల్ feel that they can personally arrange their own transport either with their family members or with their friends, they are at liberty to do that, but they have to reach the mandal distribution point by 6 o'clock in the morning. ఇక నెక్స్ట్ పోలింగ్ సిబ్బంది 3300 మంది పాడేరు రెవెన్యూ డివిజన్లోనే ర్యాండమైజ్ చేసి డ్రా చేశాం. వీళ్ళ కోసం కూడా ఇంటర్ మండల్ ట్రాన్స్పోర్ట్ని ఏర్పాటు చేశాం. అంటే మా ఎస్టిమేట్ ప్రకారం పాడేరులో 11 మండలాల్లో పనిచేసేటువంటి టీచర్లు కానీ ఇతర పోల్ సిబ్బందిని ఎవరినైతే తీసుకున్నామో ఎక్కువగా వీళ్ళు నర్సీపట్నంలో నివసిస్తారు, లేదా పాడేరులో ఉంటారు, లేదా అరకు పాయింట్లో ఉంటారు. సో అంటే మిగతా మండలాల్లో ఉండరని కాదు, ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉంటారు. కాబట్టి వీళ్ళ కోసం మనము 2 డిపోల ద్వారా అదనంగా సర్వీసెస్ మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నర్సీపట్నం ఫస్ట్ పాయింట్, నర్సీపట్నం నుంచి కొయ్యూరు వెళ్ళే వాళ్ళ కోసం కొన్ని బస్సెస్ రన్ చేస్తున్నాం. ఈ బస్సెస్ అన్నీ కూడా 4 నర్సీపట్నం డిపోలో సిద్ధంగా ఉంటాయి. కొయ్యూరుకి ఎవరినైనా సిబ్బందిని మేము పోలింగ్ డ్యూటీ వేస్తే వాళ్ళు నర్సీపట్నం బస్ స్టాండ్కి వచ్చి దే కెన్ టేక్ దీస్ బస్సెస్. నర్సీపట్నం కొయ్యూరు ఒక రూటు, నర్సీపట్నం చింతపల్లి గూడెం అండ్ సీలేరు రెండో రూటు, మూడోది నర్సీపట్నం నుంచి వడ్డాది వచ్చి పాడేరు జీమాడుగుల ఒక రూటు, నాలుగో రూట్ వచ్చి నర్సీపట్నం వడ్డాది పాడేరు పెదబయలు ముంచింపొట్టు నాలుగో రూటు, లాస్ట్ రూట్ వచ్చి నర్సీపట్నం టు వడ్డాది వచ్చి పాడేరు మీదుగా డుమ్రిగూడ, హుకుంపేట, డుమ్రిగూడ, అరకు, అనంతగిరి. 5 రూట్లలో కూడా వీ విల్ బి రన్నింగ్ బస్సెస్ ఫ్రమ్ నర్సీపట్నం ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద పోల్ పర్సనల్ కన్వీనియన్స్ కోసం
వాళ్ళు మా ఓన్ కార్స్ ఉన్నాయి లేదా మా ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉందంటే దే ఆర్ ఎట్ లిబర్టీ టు యూజ్ దేర్ ఓన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ రీచ్ దేర్ రెస్పెక్టివ్ డెస్టినేషన్స్. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్ వీఆర్ అరేంజింగ్ దిస్ ట్రాన్స్పోర్ట్ టు ఎయిడ్ అండ్ అసిస్ట్ దెమ్ ఇన్ రీచింగ్ దేర్ మండల్ పాయింట్స్. రెండోది వచ్చేటప్పటికి పాడేరు పాయింట్. పాడేరులో కూడా చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి పాడేరు నుంచి జీమాడుగుల చింతపల్లి దట్ ఈస్ వన్ రూట్. పాడేరు జీమాడుగుల చింతపల్లి గూడెం వరకు ఒక రూటు. అదేవిధంగా పాడేరు పెదబయలు ముంచింపట్టు ఒక రూటు. పాడేరు హుకుంపేట డుమ్రిగూడ అరకు అనంతగిరి ఒక రూటు. సో పాడేరులో నివసిస్తున్నటువంటి ఏజెన్సీ ఎంప్లాయీసే వివిధ మండలాలకి మనం వేస్తాం కాబట్టి వాళ్ళు పనిచేసే మండలం వదిలేసి పాడేరు నుంచి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ వీఆర్ రన్నింగ్ అలాంగ్ దీస్ 3 రూట్స్. ఎటొచ్చి ఒక్క పాడేరు నుంచి కొయ్యూరు వేసిన వాళ్ళ కోసం మాత్రం రూట్ కొంచెం విభిన్నంగా మళ్ళీ వడ్డాది వచ్చి వడ్డాది నుంచి నర్సీపట్నం కొయ్యూరు వెళ్తుంది. సో 4 రూట్స్ ఆల్ టుగెదర్. పాడేరు నుంచి పాడేరు డిపో నుంచి 4 రూట్లు, ఇందాక నర్సీపట్నం నుంచి చెప్పినవి 5 రూట్ల ద్వారా వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఇక చివరిగా అనంతగిరి అరకులో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఎస్కోట ప్రాంతంలో నివసిస్తారు కాబట్టి ఎస్కోట డిపో నుంచి కూడా వీ హ్యావ్ రిక్విజిషన్ 7 to 10 బస్సెస్. అవి ఎస్కోట్లో బయలుదేరి అనంతగిరి అరకు మీదుగా పాడేరు దాకా వచ్చి కవర్ చేయడం జరుగుతుంది. సో దట్ అక్కడ వాళ్ళు ఎవరైనా పాడేరు ఈ ప్రాంతాలకు వేస్తే దే కెన్ యూజ్ దీస్ బస్సెస్ టు కమ్. మీడియా ద్వారా నేను ఇండికేట్ చేస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టాం. సో no employee need to pay for the bus facility that we are giving. We will be transporting all the poll personnel free of cost to their respective mandal headquarters.